హలో నమస్తే నా యూట్యూబ్ మిత్రులకి. మీరు చూస్తున్నది ఎంఎస్ ఫార్మర్ A to Z తెలుగు ఛానల్. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఫార్మర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇదైతే మొక్కజొన్న అనమాట, క్రాసింగ్. మామూలు మొన్న నాటి కాదు, క్రాసింగ్ మొక్కజొన్న అనమాట ఇది. ఇవన్నీ ఎందుకు బిగేస్తున్నామంటే ఇవి పెట్టవన్నమాట, ఇవి ఫిమేల్ అనమాట. ఫిమేల్ దాంట్లోకి ఇవి పెరికాయల, ఇది వచ్చి మేల్ దాంట్లోకి వచ్చి అట్లే ఉంచాలి. ఆ మేల్ ఉండే పౌడర్ వచ్చి ఈ ఫిమేల్ క్రాస్ అవుతాయి అనమాట. అందువల్ల ఈ ఫిమేల్ పైన వచ్చి మొత్తం పెరికాయలు ఇలాంటి కంకి అంతా 5 సార్లు ఫిమేల్, 1 సార్లు మేల్ వేసుకోవాలి. ఇదైతే సీడ్ ఇచ్చారు వేరే వాళ్ళు, కర్ణాటక సైడ్ వాళ్ళు. ఇవి మొత్తం తీసేయాలి. ఇక్కడ మొత్తం చూడండి, ఇది మొత్తం అంతా పీకేసాము. మొత్తం ఫిమేల్కి ఎట్లా నిలుపుతాము, మేల్కి అయితే మొత్తం అట్లా. ఫిమేల్ అయితే పెరికేస్తాం, మేల్ అయితే అలాగే నిలిపేస్తాము. చూడండి మొత్తం అంతా పెరికేస్తాము. 2 ఎకరాలు వేసాను మొక్కజొన్న. ఇది 65 days అవుతుంది ఈ మొక్కజొన్న వేసి. చూడండి, ఇది వచ్చి ఫిమేల్. ఇక్కడ ఇది వచ్చి సాల్ ఫిమేల్ అనమాట. 5 సార్లకి 5 సార్లు 1 సార్లు ఫిమేల్ వేసాం అనమాట. ఫిమేల్ అయితే అలాగే నిలిపేయాలి, పెరగకూడదు. ఇది చూడండి, ఇది ఫిమేల్ ఎన్నో, ఇది ఫిమేల్. ఈ 5 లైన్స్ వచ్చి ఫిమేల్ అనమాట. మేల్ వచ్చి నిలిపేయాలి, ఈ మేల్ పెరగకూడదు. ఎవరైనా ఇలాంటి పంట వేసింటే ఒకసారి కామెంట్ చేయండి నాకు ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. జై కిసాన్, జై జవాన్, జై హింద్, జై భారత్.